పురుగు పట్టిన కూరగాయలు మంచివా, పురుగు లేకుండా నీట్ గా కనిపించే కూరగాయలు మంచివా? ఎందుకు పురుగులు పట్టిన కూరగాయలు మంచివి? ఎందుకంటే పురుగు ఒక కూరని తిన్నదంటే దాంట్లో ఎటువంటి కెమికల్స్ హార్మ్ఫుల్ అవి లేవు. ఆ కూరగాయలు మనిషి తింటే కూడా మనిషికి రోగాలు రావు. సో పురుగులు పట్టిన వెళ్తాం మార్కెట్ కి, కూరగాయల షాప్ దగ్గరికి వెళ్తాం, ఎంచుకొని మరి పురుగు లేదో అదే తీసుకొని పురుగులని పక్కన పెట్టేస్తాం. అవునా? మీరు ఏదైతే పక్కన పెట్టేస్తున్నారో అదే మంచి కూర. కావాలంటే కొంచెం కూరని ఆ పురుగు పాటిని తీసేసి వండుకోండి. ఎందుకంటే అది తింటేనే బలం వస్తుంది, అది తింటే రోగాలు రావు. నీట్ గా ఎక్దమ్ క్లీన్ గా ఒక్క పురుగు ఉండదు. నీట్ గా అన్ని హైబ్రిడ్ గా ఇన్ని మందులు వేసి పెంచిన కూరగాయలు ఉంటాయి. ఒక్క పురుగు కూడా దాన్ని ముట్టదు. పురుగే తినని కూరని మనిషి తినొచ్చా? పురుగే ముట్టలేదని. నాన్ వెజ్ ఏంటిది? ఏంటిది? చిప్సా? ₹10 ఇది మీకు వచ్చేది. దీన్ని చిప్స్ అంటున్నారు. ఇదంతా చెత్త. ఎందుకో చెప్తా. ఈ చిప్స్ కాదు, చీటింగ్ ఇది. ఎందుకు చెప్పాలా? మీరు దీని ఇంగ్రీడియంట్స్ చదవండి ఒకసారి. ఏ వస్తువు తిన్నా దాని ఇంగ్రీడియంట్స్ చదవాలా. ఓకే, దీనిలో ఇంగ్రీడియంట్స్ చెప్తా మీకు. ఒకటి ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ 627, 631. మీకు ఎవరికైనా తెలుసా ఏంటో అది? తెలీదు. డెక్స్ట్రోజ్ ఏంటో తెలుసా మీకు? హైడ్రోలైజ్డ్ వెజిటేబుల్ ప్రోటీన్ ఏంటో తెలుసా మీకు? చక్కెర ఇందులో ఎందుకుంటది? చిప్స్ లో చక్కెర ఉంటుందా? షుగర్ ఎందుకు ఉంది మరి ఇందులో? మాల్టోడెక్స్ట్రిన్ ఇదేంటో తెలుసా మీకు? తెలుసా? మరి ఇది ఎట్లా తింటున్నారు మీరు? ఇవన్నీ ఎట్లా తింటున్నారు? మీ పిల్లలకి ఎట్లా పెడుతున్నారు? నేను ఏదో ఒక వస్తు ఇస్తా, ఇది ఇచ్చి తినండి అని మీకు ఇస్తా, తింటారా మీరు? తినరు కదా. ఇవన్నీ ఎట్లా తింటున్నారు? టేస్ట్. అందుకే ఏంటో ఉన్నది ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ 627, 631. ఓకే, మీరు చాలా స్మార్ట్ మనుషులు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఇవన్నీ మంచివి కాదు ఆరోగ్యానికి. మీరు రీసెర్చ్ చేయండి. మాల్టోడెక్స్ట్రిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోండి, షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోండి, ఫ్లేవర్ ఎన్హాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉన్నా సరే అది మీరు చదవండి. ఇప్పుడు ఈ చీట్స్ గురించి నేను చెప్పట్లేదు. మీరు కొనే ఏ వస్తువు అయినా సరే దాన్ని మీరు వెనకాల ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, వెనక సైడ్. ముందు కనిపించే దాన్ని పోయి మోసపోకండి. వెనక సైడ్ ఏముందో చూడండి, చూసి చెప్తాను. చూసి మీరు తినాల్సింది ఏంటంటే ఇట్లాంటి గుడ్డు. ఓకే, ఈ ఒక్క గుడ్డులో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 6 grams ఆఫ్ ప్రోటీన్. అది మీకు దీనిలో దొరుకుతుందా? అందులో మీకు రోగాలు దొరుకుతాయి. ఇందులో ప్రోటీన్ దొరుకుతుంది, ఇందులో వైటమిన్ A, D, E, K అన్ని ఉంటాయి. అవునా? మరి ఇది తినాలా అది తినాలా? పిల్లలకి ఏం పెడుతున్నాం మరి? ఎడవగానే చిప్స్ అనగానే ఊరుకుంటున్నారు. సో మీరు ఏ వస్తువు తిన్నా దాని ఇంగ్రీడియంట్స్ చదువుకోండి. వెనకాల ఉంటది. ఒక వస్తువులో ఏముందో మీకు తెలియదు, ఆ పదార్థం ఏంటో, ఆ దివ్య పదార్థం ఏంటో మీకు తెలియదంటే అది మీరు తినకండి. ఓకే, చేస్తారా ఈ విషయం? సంతోషం. ఓకే, ఇది ఎందుకు పడేసిన అంటే కొందరు కామెంట్ పెడతారు, ఆ చిప్స్ ప్యాకెట్ మీ వాళ్ళు ఎవరో తింటారని, అందుకే పడేసిన దీన్ని ఎవరు తినకుండా. ఓకే, ప్రపంచంలో బెస్ట్ మల్టీ వైటమిన్ బలం గోళీ అంటారు కదా, దేవుడు ఇచ్చిన బలం గోళీ ఇది. ఇందులో వైటమిన్ సి తప్ప అన్ని వైటమిన్స్ ఉంటాయి. సో బెస్ట్ మల్టీ వైటమిన్ ఏది? ఈ కోడిగుడ్డు. ఓకే, సో మీ జుట్టు నుంచి మీ గోరు వరకు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే కోడిగుడ్డు తింటే ఫుల్ బలం వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, లాట్ ఆఫ్ ప్రోటీన్ ఆల్సో. ఓకే, సో ఇది బెస్ట్ మల్టీ వైటమిన్. రోజు ఖచ్చితంగా తింటే మీకు బలహీనత ఉన్న వాళ్ళు ఈ కోడిగుడ్డు తింటే రోజు బలం వస్తుంది. ఒకటి, ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. టిఫిన్ అంటారు కదా, ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. నేను రోజు కోడిగుడ్లతోనే టిఫిన్ చేస్తాను. నేను ఒకటి, నా పిల్లలకు కూడా కోడిగుడ్లు పెట్టే నేను పంపిస్తాను. ఎందుకంటే ఈ కోడిగుడ్లు పొద్దున తింటే పొట్ట రాదు, బీపీ షుగర్ కంట్రోల్ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఫుల్ బలం, ఫిట్నెస్. సో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కోడిగుడ్డు. బెస్ట్ ప్రోటీన్ అంటారు కదా, ప్రోటీన్ కూడా ఇది బెస్ట్. జిమ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఈ ప్రోటీన్ ఆ డబ్బా ఈ డబ్బా అని వేలు ఖర్చు పెడతారు. ప్యూర్ వే ప్రోటీన్ ఉంటే తప్ప మిగతా ఫిల్లర్స్ ఉంటాయి దాంట్లో,
డెస్ట్రోజ్ అని మాల్టోడెక్స్ట్రోజ్ అని కెమికల్స్ ఉంటాయి, అట్లాంటివి తాగొద్దు. కోడిగుడ్డు బెస్ట్. కోడిగుడ్డు తిని మీరు మంచిగా జిమ్ చేస్తే ఫుల్ వర్కౌట్ బలం అనేది వస్తుంది. సో బెస్ట్ ప్రోటీన్ ఏది, బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏది, బెస్ట్ బలం గోళీ ఏది, దేవుడిచ్చిన బలం గోళీ ఇది. సో మనిషి తయారు చేసింది కాదు, దేవుడు ఏది చేసినా మన మంచిగా చేస్తాడు కాబట్టి, సృష్టిలో నార్మల్ వచ్చింది కాబట్టి ఇది బెస్ట్. రేపటి నుంచి మీరు తినేదేంటి బ్రేక్ఫాస్ట్ లో? అలాగే బ్రేక్ఫాస్ట్ లో కోడిగుడ్డు తినండి. తినమన్నప్పుడు పూర్తి గుడ్డు తినాలా, తెల్లది తినేసి లోపల నీళ్ళ మధ్యాహ్నం అట్లాంటివి చేయొద్దు. మీ ఓపిక బట్టి మీరు 2, 3 మ్యాక్స్ 1, 2, 3 తినేస్తే మీరు మీ కుటుంబాలు అన్ని హ్యాపీగా ఉంటాయి. సరేనా? అదే అంట అమ్మ, వేడి అవుతుంది, పొట్ట అవుతుంది అన్నీ అయితే కదా, ఒక 2-3 రోజులు వారం రోజులు ట్రై చేస్తే సెట్ అవుతుంది. నీళ్లు ఫుల్ తాగాల, ఏం వేడి కాదు ఖచ్చితంగా. ఒకటి అండ్ దీనికి కోడికి ఇంజెక్షన్ ఇస్తారంటారు. ఇప్పుడు మందు లేని ఎక్కడ ఫుడ్ లేదు, కానీ బ్రాయిలర్ కి ఇచ్చినంత ఇంజెక్షన్ లేయర్ తీయరు. ఓకే, సో ఇది మంచిదే, ఓవరాల్ కంపేర్ చేస్తే ఇది మంచిదే. ఓకే, సో తినండి. ఇందులో యోక్ ఉంటుంది, అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది, భయపడతారు. డైటరీ కొలెస్ట్రాల్ తో బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎంతగానో పెరగదు. కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ పెరగదు. ఓకే, కొలెస్ట్రాల్ అనేది లివర్ తయారు చేస్తారు మాక్సిమం 85% వరకు. కోడిగుడ్డు తినాలా? నేను తినే మీకు చెప్తున్నా, నేను చేయని విషయం మీకు చెప్పను, నేను ఆచరించండి మీకు చెప్పాను. నేను చేయని విషయం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, నేను చేసే మీకు చెప్తాను. తినండి. ఓకే.